జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం సృష్టికర్త యెహోవానా, నరుడైన యేసుక్రీస్తా అనేది విషయాన్ని తెలుసుకుందాం. ఈ రోజున విశ్వం అంటే మనకు కనిపించే కోటానుకోట నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు మొదలైన అంతరిక్ష పదార్థాల సముదాయమే ఈ విశ్వం. ఈ విశ్వాన్ని ఎవరు కలుగజేశారు అంటే ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారమైంది. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం 3వ వచనం, హెబ్రీ ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. ఇంకొక వచనం 14:19 మెల్కీసెదెకు మాట్లాడుతున్నాడు. ఆకాశానికి భూమికి సృష్టికర్త యెహోవా. యెషయా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుడు సృష్టికర్త. 45:18 వచనము, ఆకాశంలో సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. యోనా మాట్లాడుతున్నాడు. సముద్రమునకు భూమికి సృష్టికర్త దేవుడు. 8వ అధ్యాయం 3వ వచనం, కీర్తనకారుడు, నీ చేతి పని అయినా నీ ఆకాశంలో నువ్వు కలిగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా నీవు నరుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎక్కడ కూడా